రైస్ పేపర్ పఫ్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ప్లేట్‌లో పెట్టినవన్నీ ముందుగా కోసి పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్‌ని పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, దానిలోకి వెల్లుల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయని వేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని బటర్‌ని కూడా వేసుకోవాలి. బటర్ కరిగిన తర్వాత వెల్లుల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయని వేసుకోవాలి. వేసుకొని తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్‌ని కూడా వేసుకోవాలి దాంట్లోకి. వేసుకొని వేయించుకోవాలి అది కూడా. తర్వాత క్యాబేజీ ముక్కల్ని వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీని వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కారం 1 టీ స్పూన్ వేసుకోవాలి. పసుపు కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి. తర్వాత గరం మసాలానన్నా లేకుంటే ధనియాల పొడి ఒకటి వేసుకున్నా సరిపోతుంది. తర్వాత స్మాష్ చేసిన సోయా పన్నీర్‌ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి దానిలోకి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. ఇప్పుడు మనం రైస్ పేపర్ అని దొరుకుతుంది మనకి మార్కెట్‌లో. అది తీసుకొని ఒక ప్లేట్‌లోకి వాటర్ పోసుకొని కొద్దిగా నాననిచ్చి రెండు వైపులా దాన్ని తీసుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఆ పేపర్‌లోకి పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి. నేను చూపించినట్టుగా. అలా 2 పేపర్లు వేసి ఫోల్డ్ చేసుకోవాలండి. ఇదొక్కటే పేపర్ కాదు. ఇంకొకటి కూడా వేసుకొని 2 ఫోల్డ్ చేసుకోవాలి. లేకుంటే ప్యాన్‌కి అతుక్కొని మొత్తం మిశ్రమం బయటకొచ్చేస్తుంది. కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి తయారు చేసుకున్న వాటిని. వేయించుకొని పక్కన పెట్టుకోవాలన్నీ. మనకి పఫ్ఫులు బాగా రెడీ అయిపోతాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇవి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పఫ్ఫుల్ని. థ్యాంక్ యూ.